చూడండి సామి, ఈ గెల నుంచి విడిపోయిన పండ్లు చూడండి. ఎంత త్వరగా మెత్తబడిపోయాయో. పొద్దున్నే తెంచాను, అప్పుడే రంగు మారిపోయాయి. వీటిని ఎవరూ కొనరు, పారేయాల్సిందే. అవును నిజమే. ఆ పండ్లను చూస్తుంటే నాకు ఒక బాత్మేసా గుర్తొస్తుంది. అవునా, చెప్పండి. ఆ ద్రాక్ష పండ్లు తీగ నుండి వేరైతే వాటికి విలువ ఉండు, అలాగే అవి త్వరగా పాడైపోతాయి కదా. అవును, బాగా చెప్పారు. అంతే కదండి, తీగలో ఉన్నంతసేపు వాటికి పోషణ అందుతుంది, గట్టిగా మెరుస్తూ ఉంటాయి. ఒక్కసారి విడిపోతే వాటి పని అయిపోయినట్టే. వీటికి సొంతంగా బతికే శక్తి లేదు. సరిగ్గా చెప్పారు. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి, మనం ఆయనకు కట్టబడిన తీగెలం. అవును, ఆయనే మనకు జీవమిస్తాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తు నుండి, సంఘం నుండి వేరవుతాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా త్వరగా వాడిపోతాడు. అవును, తీగ నుండి విడిపోయిన పండుకు బయట గాలి, ఎండ తగిలి ఎలాగైతే కుళ్ళిపోతుందో, క్రీస్తుకు దూరమైన విశ్వాసికి లోకపు శోధనలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునే జీవం లోపల ఉండదు. ప్రార్థన లేక, వాక్యం అనే పోషణ అందక లోకపు ఆకర్షణల్లో పడి త్వరగా పడిపోతాడు. ఈ గెలను చూడండి, పండ్లన్నీ కలిసి ఉన్నప్పుడు ఒకదానికొకటి ఆసరాగా ఉంటాయి. గంపలో సర్దినప్పుడు కూడా అవి దెబ్బతినవు. కానీ విడిగా ఉన్న పండు మీద చిన్న ఒత్తిడి పడినా అది చితికిపోతుంది. అలాగే సంఘం అనే విశ్వాసుల సహవాసంలో ఉంటే ఒకరినొకరు ఆదరించుకోవచ్చు, బలపరుచుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవాడు అపవాది శోధనలకు త్వరగా చిక్కుతాడు. తీగెకు అంటుకుని ఉంటేనే పండుకు విలువ, తిన్నాక తృప్తి. అలాగే దేవుడికి అంటుకుని ఉంటేనే మనిషికి ఆత్మీయ ఆరోగ్య అన్నమాట. అవును, అది నిజమే. ఖచ్చితంగా. అందుకే బైబిల్ అంటుంది, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఫలించనేరదు. మన ఆత్మీయ జీవానికి క్రీస్తే ఆధారం. సంఘం మనకు రక్షణ కవచం లాంటిది. దేవునితో సంబంధం తెగిపోతే అప్పుడే మన పతనం మొదలవుతుంది.